దేవ్ ఈ దేశ సంపదలను నాశనం చేస్తున్నారు. మీ జయరాం గారు సమయం ఇస్తాను మీకు ఇదే అంశం గురించి మనతో మాట్లాడేందుకు హర్ష కుమార్ గారు మాజీ ఎంపీ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయంటే దేశం మొత్తం కూడా ఆసక్తిగా గమనిస్తుంది. సభలో ఎటువంటి బిల్లులు చర్చకు వస్తాయి, అధికార ప్రతిపక్షాలు ఏం మాట్లాడుకుంటారు, మా రాతలను ఏ విధంగా రాస్తున్నారు, ఎటువంటి బిల్లులు రాబోతున్నాయని చూస్తే ఈసారి వాగ్వాదాలతోనే సమయం గడిచిపోయింది. ఓ రకంగా అర్థవంతమైన చర్చలు జరగలేదు, కానీ కొన్ని బిల్లులు పాస్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఎలా చూస్తున్నారు ఈ సమావేశాలను? అంటే పార్లమెంట్ సమావేశాలు 17 రోజులు జరిగాయని మనకు తెలుస్తుందండి. ఈ 17 రోజుల్లో కూడా లోక్సభ ప్రతిరోజు అడ్జాన్ అవుతానే ఉంది. ప్రతిరోజు అడ్జాన్ అవుతుంది, ప్రతిరోజు గొడవలతోనే అడ్జాన్ అవుతుంది. ఈ రోజైతే లాస్ట్ రోజు అయితే మరీ దారుణం. లాస్ట్ రోజున కనీసం ఎన్ని బిల్లులు పాస్ అయినాయి, ప్రతిపక్షం ఎంత టైం తీసుకుంది, అధికార పక్షం ఎంత టైం తీసుకుంది, అసలు ఏమేం బిల్లులు పాస్ అయినాయి, ఇవన్నీ కూడా రిపోర్ట్ చేస్తారండి. చేస్తూ సైనడైడ్ చేస్తారు. కానీ అటువంటిది ఏమీ లేకుండానే డైరెక్ట్ గా జనగణమన పాడేసి మూవీ చేశారు. అది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ఇప్పుడు ప్రతిపక్షం ఈ పేపర్ లీక్ అయిన దానికి సంబంధించిన మినిస్టర్ ని రిజైన్ చేయమని అడిగింది. ఆఖరికి ప్రభుత్వం ఆ ఉద్యమం చేసిన తర్వాత వాళ్ళు మినిస్టర్ రిజైన్ చేశారు. అది మొదటి రోజు చేస్తున్నట్లయితే, ప్రతిపక్షం అడిగినప్పుడే చేస్తున్నట్లయితే ఇంత గొడవ అవ్వకపోను, మనకు పార్లమెంట్ సజావుగా జరగదు. ప్రతిపక్షం అడిగిన ప్రతి డిమాండ్ కూడా సహేతుకంగానే కనపడే పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. కానీ హర్ష కుమార్ గారు, మీరు చెప్తున్నట్టుగా అధికార ప్రతిపక్షాలు ఇద్దరూ సమన్వయంతో చర్చలు జరగాలి, అర్థవంతమైన చర్చలు జరగాలి. గతంలో మనం చూసాం, మీరు ప్రత్యక్షంగా కూడా చూసుంటారు, సభలో పాల్గొన్నారు కాబట్టి. సభ సాగుతుంటే ప్రజలు ఆసక్తిగా చూసేవాళ్ళు ఏ విధమైన చర్చ జరుగుతుంది, ఎంత బాగా మాట్లాడుతున్నారని. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనుమరుగైపోయాయి. సభలు సమావేశాలు అంటే వాగ్వాదాలు తప్ప ఏమీ లేదు అని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితికి ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో లోక్సభలు, రాజ్యసభలు ఆ విధంగా తయారైన పరిస్థితి లేదా? అంటే దానికి మెయిన్ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలండి. ఎందుకంటే సభని జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా సభని ఏ పార్టీ అయినా సరే సభలో తమ అంశాలని లేవనెత్తి అంశాల మీద ఖచ్చితంగా చర్చ జరగాలని వాళ్ళు దాని మీదే పట్టుకుని కూర్చుంటారు. దాన్ని ఎంత జాగ్రత్తగా సాల్వ్ చేసి సభను తీసుకెళ్లాలన్న బాధ్యత ప్రభుత్వానికి. అందుకరించి ప్రతిపక్షం ఏంటి సభ జరగడం అన్నది ప్రతిపక్షాల కంటే ప్రభుత్వానికే ప్రిస్టేజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రతిసారి కూడా మరి క్వశ్చన్ అవర్ తోనే బిగిన్ అవుతుంది సభ. అసలు ఈ సెషన్ లో క్వశ్చన్ అవర్ అన్నది జరగలేదు మొత్తం 17 రోజులు కూడా. కాబట్టి ప్రభుత్వం దీంట్లో ఎక్కువ 80% ప్రభుత్వానికి అయితే 20% ప్రతిపక్షాలు ఉంటుంది ఈ సభ అడ్జాన్ ఈ రకంగా జరగడానికి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రతిపక్షం లేవలెత్తిన అంశాలు, దాని మీద క్లారిటీ ఇచ్చి వాళ్ళు చెప్తున్న దానికి అంటే పూర్తిగా ఒప్పుకోమని కాదు. ఇప్పుడు అప్పుడు ఎస్టీఆర్ఏ వీళ్ళు జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించారు. అట్లాగా ఏదైనా సరే ఒక కమిటీ వేస్తామను, లేకపోతే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ అడిగింది, చేసింది మొదటి రోజునే అది చేస్తున్నట్లయితే దేశంలో ఎంతో పెద్ద ఉద్యమం జరిగింది. ఇవన్నీ కూడా చేసి ముందుగానే కరెక్ట్ గా చేసి ఉంటే మరి కరెక్ట్ గానే జరుగును. కాబట్టి ఇది కంప్లీట్ గా ఇది ప్రభుత్వం వైఫల్యమనే నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శేషు సార్, మనం మాట్లాడుతున్నట్టుగా కొత్త పార్లమెంటు భవనం కట్టుకున్నాం, అది కూడా